ఇంట్లో ఎవరు లేరని బ్లైండ్ అమ్మాయిని రేప్ చేస్తాడు. కళ్ళు లేకపోయినా వాణ్ణి ఎలా గుర్తుపట్టింది? మరో జై భీమ్ లాంటి సినిమా. తిరువనంతపురం తుంబా పోలీస్ స్టేషన్ లో సీన్ ఓపెన్ అవుతుంది. స్టేషన్ కు ఫోన్ చేసింది నేనే అని ఒకతను అంటాడు. పోలీసులు బాధిత అమ్మాయి దగ్గరకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకోమని చెప్తాడు ఎస్ఐ. పోలీసులు వచ్చారు కదా, ఏమన్నా తెలిసిందా అంటే చూపులేని అమ్మాయి ఎలా చెప్తుంది అని అక్కడ జనం మాట్లాడుకుంటారు. తర్వాత మెడికల్ టెస్ట్ చేసిన డాక్టర్ రేప్ జరిగింది అని కన్ఫర్మ్ చేస్తుంది. నెక్స్ట్ లాయర్ ను కలిసి తనను ఎవరో బలవంతం చేశారని సారా చెప్తుంది. మరో సీన్ లో పోలీసులు ఇంటికి వస్తారు. వాళ్ళ అమ్మాయి ఒక విగ్రహం చేస్తుంది, దాన్ని చూపిస్తుంది. చూపు లేకుండా ఇది ఎలా సాధ్యం అంటే తను ఒక స్కిల్స్ కల్చర్ ఆర్టిస్ట్ అని, తనపై రేప్ జరిగే సమయంలో అతని ఫేస్ ను వేళ్లతో తడిమాను అని సారా చెప్తుంది. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడైనా చూసారా అని పోలీస్ సారా తండ్రిని అడుగుతాడు. ఇలాంటి వ్యక్తిని పక్కింట్లో ఒకసారి చూశానని సారా తండ్రి మహమ్మద్ చెప్తాడు. అతను మైకేల్ అని, అతన్ని పోలీసులు వెతుకుతూ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేస్తారు. తర్వాత ముంబైలో నివసించే ప్రముఖ వ్యక్తి క్రిస్టఫర్ జోసెఫ్ కుమారుడే మైకేల్ జోసెఫ్ అని వార్తల్లో చెబుతూ ఉంటారు. అవే వార్తలు వింటూ బాధిత అమ్మాయి బంధువులు మహమ్మద్ ను సారాను తిడుతూ ఉంటారు. మరో సీన్ లో క్రిస్టఫర్ జోసెఫ్ ఫ్లైట్ లో వస్తారు. తన కొడుకును చూడ్డానికి జైలుకు వెళతారు. కొన్ని రోజులు ఇక్కడే ఉండనియ్యు అని వాళ్ళ తండ్రి చెప్పడంతో మైకేల్ వెళ్లిపోతాడు. అక్కడే ఉన్న తన తల్లి మైకేల్ ను ఈ కేసు నుంచి తప్పించు అని భర్తతో అంటుంది. తర్వాత అడ్వకేట్ రాజశేఖర్ కావాలి అని క్రిస్టఫర్ చెప్తాడు. కట్ చేస్తే అడ్వకేట్ రాజశేఖర్ తన కూతురు పూర్ణిమతో పాటు వచ్చి పరిచయం చేసుకుంటాడు. మరో సీన్ లో ఈ కేసు నుంచి ఎలా బయటపడాలి అని మాట్లాడుకుంటారు. ఇలాంటి కేసులకు బెయిల్ దొరకవు, అందుకే సెటిల్మెంట్ చేద్దామంటాడు రాజశేఖర్. ఈ అమ్మాయి తండ్రి మొదటి భార్యకు 2 కొడుకులు ఉన్నారు. వాళ్లతో మాట్లాడదామని వాళ్ళు పిలిపిస్తారు. సెటిల్ చేయమని చెప్తారు. తర్వాత సీన్ లో ఆ 2 కొడుకులు వచ్చి వాళ్ళ నాన్నతో మాట్లాడతారు. సారాకు న్యాయం చేద్దామని, డబ్బులు తీసుకుని సెటిల్ అవుదామని మాట్లాడతారు. మీ సలహాలు వద్దని వాళ్లను బయటకు వెళ్లిపోమ్మంటాడు మహమ్మద్. మరో సీన్ లో రాజశేఖర్ క్రిస్టఫర్ మాట్లాడుతూ సారా అన్నులతో మాట్లాడి మీడియాను రప్పించండి అని అంటాడు. మహమ్మద్ కు పోలీస్ కాల్ చేసి కోపడతాడు. ఇదంతా ఎందుకు చేశారు? అసలే ముద్దాయి తరపున వాదించేది లాయర్ రాజశేఖర్ అని అంటాడు. తర్వాత సీన్ లో కోర్టుకు అందరూ లాయర్లు ఎంతో ఆసక్తిగా వస్తూ ఉంటారు. జడ్జి వచ్చి రాజశేఖర్ కు శుభాకాంక్షలు చెప్తాడు. తర్వాత కేసు గురించి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి ఏం చూడని అమ్మాయి రేప్ చేసిన వ్యక్తిని ఎలా కనిపెట్టగలదు అని రాజశేఖర్ అంటాడు. డిఫెన్స్ లాయర్ మాట్లాడుతూ తడబడతాడు. సరైన ఎవిడెన్స్ లేవని రాజశేఖర్ బెయిల్ ఇవ్వాలని చెప్తాడు. దాంతో మైకేల్ కు బెయిల్ వస్తుంది. ఇది ఫేక్ కేస్ అని, బెయిల్ వస్తుందని ముందే తెలుసు అని క్రిస్టఫర్ తో రాజశేఖర్ అంటాడు. సారాతో ఫైట్ చేద్దాం, బాధపడకు అని తండ్రి మహమ్మద్ అంటాడు. తర్వాత సీన్ లో మైకేల్ తో రాజశేఖర్ మాట్లాడతాడు. అంతా నిజమే చెప్పాలి అని అంటాడు. ఇదే విషయాన్ని తన కూతురు పూర్ణిమ చెప్తాడు. ఇలాంటి వాడిని కాల్చి పడేయాలి అని పూర్ణిమ అంటుంది. మరో సీన్ లో పోలీస్ మహమ్మద్ తో మరో వకీల్ను పెట్టుకోవాలని చెప్తాడు. మహమ్మద్ ఒక లాయర్ ను కలిస్తే తాను బిజీగా ఉన్నాను అని, ఈ కేసు హ్యాండిల్ చేయలేను అని అంటాడు. మహమ్మద్ వెళ్లిపోతూ ఉంటే లాయర్ దగ్గర పనిచేసే వ్యక్తి వచ్చి ఇదంతా రాజశేఖర్ చేపిస్తున్నారు, ఇకపై ఏ లాయర్ కేసును డీల్ చేయరు అని అంటాడు. ఇదే విషయాన్ని మహమ్మద్ తన వైఫ్ తో మాట్లాడుతూ ఉంటే లాయర్ సుధీర్ వచ్చి మీ అమ్మాయితో ఒక సంతకం పెట్టించండి అని, ఆపై అంతా నేను చూసుకుంటా అంటాడు. కానీ మహమ్మద్ అతన్ని నమ్మడు. ఒక రోజు టైం కావాలంటాడు. మరో సీన్ లో పోలీస్ మహమ్మద్ కు ఫోన్ చేసి ఎవరిని పడితే వాడిని నమ్మొద్దు అని చెప్తాడు. నెక్స్ట్ ఆహానా వచ్చి తప్పుడు సాక్ష్యం కోసం ఒక ఆవిడను ఒప్పించి పెడుతుంది. అదే సమయంలో అక్కడికి సిఐ పాల్ వర్గీస్ వచ్చి ఆ లేడీతో మాట్లాడతాడు. నీ ఫ్రెండ్ విజయ్ మోహన్ తో మాట్లాడాలి అని అంటాడు. ఏంటి విషయం అంటే ఒక కేసు గురించి మాట్లాడాలి అని చెప్తాడు. కట్ చేస్తే విజయ్ మోహన్ ఇంటికి వెళతాడు. అక్కడ పడుకొని ఉంటాడు. అతన్ని ఆహానా నిద్రలేపి సారా కేసు గురించి చెప్తుంది. కానీ విజయ్ ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం లేదని, నా వల్ల కాదని చెప్తాడు. రాజశేఖర్ మన అపోనెంట్ అని, అతని వల్లనే కదా మీరు ఈ స్థితిలో ఉన్నారు అంటే ఎవరి మీద నాకు పగలేదు అని విజయ్ మోహన్ అంటాడు. నాతో ఒకసారి వస్తారా అని ఆహానా అంటుంది. కట్ చేస్తే సారా ఇంటికి వస్తారు. సారాతో మాట్లాడమంటే తనకు ఇష్టం లేదని చెప్పేలోపే అందరూ సారాతో మాట్లాడమంటారు. నేను ప్రాక్టీస్ చేయడం మానేసి చాలా రోజులవుతుంది, నేను ఏం చేయలేను అని చెప్తాడు. తన పరిస్థితిని కూడా కొంచెం ఆలోచించండి, నేను ఖచ్చితంగా దీని నుంచి బయటపడాలి, నాతో తప్పుగా ప్రవర్తించిన వాడికి భయపడను అని మీ పరిస్థితి అర్థమవుతుంది, మీరు నిజాయితీ పరుడు అని సారా ఎమోషనల్ గా అంటుంది.
తర్వాత విజయ్ బయటకు వచ్చి తన ఫ్రెండ్స్ తో కారులో వెళుతూ అమ్మాయి ఓడిపోవద్దుననే ఈ కేసు ఒప్పుకోవడం లేదని అంటాడు. మీరు ఇలా ఆలోచిస్తారు కాబట్టే ఈ కేసును మీరు టేకప్ చేయాలని ఆహానా అంటుంది. ఇక తర్వాత మహమ్మద్ ఆహానా వర్గీస్లను లాయర్ విజయ్ గురించి అడుగుతాడు. రాజశేఖర్ శిష్యుడే ఈ విజయ్ మోహన్. అతని దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతని కూతురు పూర్ణిమతో లవ్ లో పడ్డాడు. ఇక అది నచ్చక విజయ్ పై రాజశేఖర్ కుట్ర పన్నారు. తనను బార్ కౌన్సిల్ 5 సంవత్సరాలు రద్దు చేసింది. అదే సమయంలో పూర్ణిమ పెళ్లి చేసేశాడు. ఇక అప్పటి నుంచి విజయ్ మోహన్ ప్రాక్టీస్ చేయడం లేదు, కానీ చాలా మంది లాయర్లకు సలహాలు ఇస్తూ ఉంటాడు అని చెప్తుంది. మరో సీన్ లో విజయ్ మోహన్ ఒక కేసు గురించి లాయర్ తో మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో ఇది పక్క ఫ్రాడ్ కేసు అని, కేవలం డబ్బుల కోసమే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేశారు అని అంటాడు లాయర్ రాజశేఖర్. ఇక తర్వాత సారా కేసును స్టడీ చేస్తూ ఉంటాడు విజయ్. సరైన సాక్ష్యాలు మన దగ్గర లేవని మాట్లాడుకుంటూ ఉంటారు. కేసు హ్యాండిల్ చేసినందుకు కోర్టు కారు పంపించినా వద్దంటాడు విజయ్. స్కల్ప్చర్ ఫోటోలో లేవని అడుగుతాడు. నెక్స్ట్ కోర్టుకు విజయ్ హాజరవుతాడు. అక్కడే ఆహానా తన చెల్లెను జూనియర్ గా జాయిన్ చేస్తుంది. అదే సమయంలో రాజశేఖర్ తన కూతురుతో వచ్చి విజయ్ ని చూస్తాడు. కోర్టులో సెషన్ స్టార్ట్ అవుతుంది. మొదట సారా వాళ్ళ ఇంట్లో పనిచేసే సీమను పిలుస్తారు. ఆ రోజు ఏం జరిగిందో చెప్పమని విజయ్ అడుగుతాడు. సారా వాళ్ళ అమ్మ నాన్న పెళ్లికి వెళ్లారు. అదే సమయంలో తాను బ్యాంకు వెళ్ళిందని, ఇంట్లో సారా ఒంటరిగా ఉందని చెప్తుంది. ఇంటికి వచ్చి చూస్తే సారా భయంతో వణికిపోతుందని, తననే ఎవరో ఏదో చేశారని బయటకు వచ్చి పక్కింట్లో వాళ్లకు చెప్పానని చెప్తుంది. మహమ్మద్ సార్ ఫోన్ కలవలేదని, దాంతో పోలీసులకు ఫోన్ చేసినట్లు చెప్తోంది. తర్వాత రాజశేఖర్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు. సీమను కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇంట్లోకి ఎవరైనా వెళ్లే అవకాశం ఉంది కదా, మైకేల్ అని ఎలా చెప్పగలవు? నువ్వు పోలీసులకు సమాచారం ఇచ్చినందుకు నిన్ను తిట్టారు కదా అని అంటాడు. అలా సీమను రాజశేఖర్ కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇక నెక్స్ట్ పర్వీన్ ను క్వశ్చన్ చేయాలని ఇన్ కెమెరా కావాలి అంటాడు విజయ్. జడ్జి అందరినీ బయటకు పంపిస్తాడు. ఆ బోనులో ఉన్న పర్సన్ ను మీరు చూసారా అంటే, అతన్ని చూసి శుక్రవారం తాను పెళ్లికి రాలేదని సారా మాతో చెప్తున్నప్పుడు అతను మా ఇంటికి వచ్చాడు అని అంటుంది. అంటే మీరు మాట్లాడుకున్న విషయం అతను విన్నాడు అని విజయ్ అంటాడు. దానికి రాజశేఖర్ అడ్డుపడతాడు. దానికి విజయ్ వారిస్తాడు. తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ కోసం రాజశేఖర్ పర్వీన్ తో మాట్లాడతాడు. ఇక మీకు 2 భర్తలు ఉన్నారు. మహమ్మద్ డబ్బు ఉన్నవాడు అని తెలిసే అతన్ని పెళ్లి చేసుకున్నావు అని అంటాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి నువ్వే నీ కూతుర్ని అతనికి ఎరవేశావు అని అంటాడు. ఇక దాంతో పర్వీన్ ఏడుస్తుంది. తర్వాత మహమ్మద్ ను పిలిచి సారాకు నిజమైన తండ్రివి నువ్వేనా అంటే కాదు అంటాడు. అయితే సీమను బ్యాంకు పంపించి నీ భార్యను పెళ్లికి పంపించింది నువ్వే, నువ్వు పెంచుకుంటున్న కూతుర్ని పాడు చేశావు అని అంటాడు. ఇక దాంతో మహమ్మద్ ఏడుస్తాడు. ఇక తర్వాత సారాతో విజయ్ మోహన్ మాట్లాడతాడు. అసలు కోర్టులో తెలివిగా ఎలా మాట్లాడాలో సరైన సమాధానాలు చెప్పాలని చెప్తాడు. సారా కోర్టులో నిలబడుతుంది. తనకు 12 ఏళ్ల వయసులో కళ్ళు పోయాయి అని, తను స్కల్ప్చర్ ఆర్టిస్టు అని చెప్తుంది. ఆ రోజు ఏం జరిగిందంటే, వాళ్ళ అమ్మా నాన్న పెళ్లికి వెళ్లారు. పని చేసే అక్క బ్యాంకు వెళ్ళింది. స్నానం చేసి బయటకు రాగానే ఎవరో నా టవల్ ను లాగేసి బెడ్ పై పడేశారు అని చెప్తుంది. ఎమోషనల్ అవుతుంది. ఇక తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ కోసం రాజశేఖర్ అడుగుతాడు. నీకు స్కల్ప్చర్ ఆర్ట్ నేర్పించింది మీ నానే కదా, అతను నీకు ఎలా నేర్పించాడు? ముట్టుకున్నాడా అంటే విజయ్ అబ్జెక్షన్ చెప్తాడు. తర్వాత వాళ్ళ నాన్నను ఇరికించాలని రాజశేఖర్ చూస్తాడు. తర్వాత రేప్ జరుగుతుంటే అరవాల్సింది పోయి అతని ముఖం తడిమి చూడడం ఏంటి అంటే ప్రాణభయంతో అని చెప్తుంది. ఇలాంటి కేసు నేను చూడలేదు. ఒక రేప్ కు గురైన అమ్మాయి ఇలా చెప్పగలదా అంటే, ఈ కాలం అమ్మాయిలు చాలా మారిపోయారు. ఏదైనా చెప్పగలరు, దేనిని భయపడరు అని విజయ్ మోహన్ అరుస్తాడు. ఇక క్వశ్చన్స్ ఏమీ లేవని రాజశేఖర్ అంటాడు. తర్వాత సోషల్ మీడియాలో దీని గురించి చర్చ నడిపించాలని ఆహానా అంటుంది. నెక్స్ట్ రాజశేఖర్ ఇంట్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే అక్కడికి పూర్ణిమ వచ్చి టెన్షన్ పడకండి అని చెప్తుంది. మరో సీన్ లో విజయ్ కోర్టుకు వస్తాడు. వినోద్ సాక్ష్యం చెప్తా అని విజయ్ తో చెప్పి కోర్టులో డేట్ తప్పు చెప్పి మైకేల్ కు హెల్ప్ చేస్తాడు. సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. చాలా మంది అమ్మాయి తరపున, ఇంకొంతమంది అబ్బాయి తరపున మాట్లాడతారు. తర్వాత మైకేల్ వినోద్ తో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడి నుంచి వినోద్ వెళ్లిపోగానే మైకేల్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తుంది. దాంతో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటే మాత్రం శిక్షించరా అని, అలాంటి వాడిని కాల్ చేయాలని అంటూ ఉంటారు. సారా ఫ్యామిలీ డిన్నర్ చేస్తుంటే అదే సమయంలో మైకేల్ సారా ఇంటికి వస్తాడు. డబ్బు తీసుకొని అన్ని ఆపేయండి అని బెదిరిస్తాడు. లేదంటే మీ ముగ్గురిని నిలువున తగలబెట్టేస్తాను అని వెళ్లిపోతాడు.
సారాను పట్టుకుని వాళ్ళు ఏడుస్తారు. మరో సీన్ లో మైకేల్ చేసింది రాంగ్ అని రాజశేఖర్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ హియరింగ్ కు పూర్ణిమను వెళ్ళమని రాజశేఖర్ అంటాడు. పూర్ణిమ ఓకే అంటుంది. నెక్స్ట్ సీన్ లో కోర్టులో సెషన్ స్టార్ట్ అవుతుంది. కేవలం మైకేల్ కు బెయిల్ క్యాన్సిల్ చేయాలి అనే అతను వాళ్ళ ఇంటికి వెళ్లాడనే డ్రామా ఆడుతున్నారని పూర్ణిమ అంటుంది. అతను బయట ఉంటే సారాకు ప్రమాదమని విజయ్ అంటాడు. అలాగైతే సారా ఇంటికి సెక్యూరిటీ ఇవ్వాలని జడ్జ్ అంటాడు. తర్వాత డాక్టర్ ను పిలిచి విచారిస్తారు. రేప్ చేస్తే శరీరంపై గాయాలు ఘాట్లు ఉండాలి, అవేమన్నా ఉన్నాయా అంటే లేదు అంటుంది. సీమెన్ ఏదైనా దొరికిందా అంటే లేదు అంటుంది. తర్వాత పోలీసులను విచారిస్తే అతను కల్చర్ బొమ్మను ఫోటోలు తీశానని స్టేషన్ లో పెట్టిన తర్వాత అవి కనిపించడం లేదని చెప్తాడు. మరో ఆఫీసర్ వచ్చి అలాంటి ఫోటోలు ఏమీ లేవని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో సారా బొమ్మను తయారు చేస్తూ ఫ్రస్ట్రేట్ అవుతుంది. దాన్ని తానే పాడు చేస్తుంది. మరో సీన్ లో కోర్టులో హియరింగ్ నడుస్తుంది. మైకేల్ ను జడ్జ్ విచారిస్తారు. అమ్మాయి కేసులో అతను నిరపరాధి అంటాడు. అదే రోజు తన ఫ్రెండ్ ఇంటి నుంచి పార్టీకి వెళ్లి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్లినట్లు చెప్తాడు. ఎయిర్పోర్ట్ లోనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెప్తాడు. కేసు వాయిదా పడుతుంది. ఆ రోజు రాజశేఖర్ వస్తున్నారని పూర్ణిమ చెప్తుంది. మరో సీన్ లో మైకేల్ ట్రావెల్ చేసిన లొకేషన్ ట్రేస్ చేయమని, టవర్ లొకేషన్ డీటెయిల్స్ కావాలని, ఈ విషయంలో ఎస్ఐ వర్గీస్ సాయం తీసుకోమని ఆహానాకు విజయ్ చెప్తాడు. అలాగే అతని ఫ్రెండ్ తో పాటు హోటల్లో భోజనం చేశాడు అని చెప్తున్నాడు కదా. మైకేల్ ఫ్రెండ్ నవీన్ డీటెయిల్స్ కూడా కావాలని చెప్తాడు. ఆహానా రిసార్ట్ లో కూడా వెతుకుతుంది. నెక్స్ట్ హోటల్ కు వెళ్లి సీసీ కెమెరా గురించి అడిగితే అది ఖరాబ్ అయిందని చెప్తాడు. అదే విషయాన్ని విజయ్ కి చెప్తుంది. తర్వాత సీన్ లో కోర్టులో నవీన్ ను విచారిస్తారు. అతనికి మైకేల్ తెలిసిన సంఘటన జరిగిన రోజు తన మైకేల్ ని చూసినట్లు, తన ఫ్రెండ్స్ తో రిసార్ట్ కు వెళ్లినట్లు చెప్తాడు. క్రాస్ ఎగ్జామిన్ చేస్తారా అని విజయ్ ని అడిగితే లేదు అని, ఆ హోటల్ సీసీ ఫుటేజ్ ఎందుకు సబ్మిట్ చేయలేదు అని అడుగుతాడు. దానికి జడ్జి సీసీ ఫుటేజ్ కావాలి అని చెప్పి కోర్టును వాయిదా వేస్తాడు. తర్వాత సీన్ లో సారా గదిలో తన అమ్మ పర్వీన్ బట్టలు సర్దుతుంటే సారా వస్తుంది. ఇంట్లో ఎవరో ఉన్నారని భయపడుతుంది. దాంతో సారా తల్లి తనకు ధైర్యం చెప్తుంది. కోర్టులో హార్డ్ డిస్క్ గురించి హోటల్ వ్యక్తిని హాజరుపరుస్తారు. సీసీ ఫుటేజ్ ను విజయ్ తీసుకొస్తాడు. ప్లే చేసి చూస్తారు. అందులో ఏ తప్పు కనిపించదు. మైకేల్ తన ఫ్రెండ్ హోటల్ కు వెళ్లినట్లు రికార్డ్ అవుతుంది. దాంతో విజయ్ ఆహానా వైపు చూస్తే ఆహానా షాక్ అవుతుంది. మైకేల్ నవ్వుతాడు. విజయ్ ఆలోచనలో పడతాడు. తర్వాత ఆహానాను మాట్లాడొద్దు అని అంటాడు. కట్ చేస్తే విజయ్ ఇంటికి వెళ్లి నీతో మాట్లాడాలి అని, ఇందులో నా తప్పేమీ లేదు అని అంటుంది. ఇదంతా రాజశేఖర్ వ్యూహం అని అంటాడు. ఆహానా సారీ చెప్తుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నాము అని ఆహానా అడుగుతుంది. ఆ సీసీ ఫుటేజ్ ని మరొకసారి చూడాలి అంటాడు. విజయ్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తాడు. సారా నమాజ్ చదువుతుంది. విజయ్ కి క్లూ దొరుకుతుంది. దాంతో హోటల్ అతని దగ్గరకు వెళ్లి నిజం చెప్పు అంటాడు విజయ్. దాంతో అతను నిజం చెప్తాడు. తర్వాత కోర్టులో అతన్ని ప్రవేశపెడతారు. నన్ను భయపెట్టి అలా చేయించారు అని చెప్తాడు. సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేస్తారు. అందులో ఒక పాత్ర సడన్ గా అదృశ్యమవుతుంది. సో మైకేల్ తన ఫ్రెండ్ హోటల్ కు వచ్చిన సమయాన్ని మార్చారు అని చెప్తాడు. సీసీటీవీ ఫుటేజ్ ని ఎడిట్ చేశారు అని అంటాడు. దాంతో రాజశేఖర్ హోటల్ అతన్ని శిక్షించాలని అంటాడు. దానికి విజయ్ ఆగమని, మరో సీసీ ఫుటేజ్ ఉందని అంటాడు. ఆ సీసీటీవీలో రాజశేఖర్ అతన్ని బెదిరించి తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసినట్లు చెప్తాడు. దాంతో జడ్జ్ అతనిపై బార్ కౌన్సిల్ కు రిపోర్ట్ చేయాలని చెప్తాడు. సారాకు న్యాయం జరగాలని అన్ని మీడియా ఛానళ్లు మాట్లాడుతూ ఉంటాయి. అదే సమయంలో రాజశేఖర్ తప్పు గురించి మాట్లాడతాడు. బార్ కౌన్సిల్లో లాయర్లు కూడా అదే విషయం గురించి మాట్లాడతారు. మరో కోర్టు హియరింగ్ లో తన కూతురు పూర్ణిమ వాదిస్తుందని అంటారు. సీసీటీవీని తప్పుడు సాక్ష్యంగా చూపించడం అంటే తప్పు చేశారనే కదా అని విజయ్ మోహన్ అంటాడు. అలా ఎలా నిర్ధారిస్తాము, ఇంకా వాదనలు ఉన్నాయి అని పూర్ణిమ అంటుంది. అదే సమయంలో ఆహానా బయటకు వెళ్లి ఒక వ్యక్తిని కోర్టులోకి తీసుకువస్తుంది. అతన్ని బోనులో నిలబెడతారు. అది కొత్త ఎవిడెన్స్ అని పూర్ణిమ అంటుంది. రాబిన్ వచ్చి కోర్టులో నిలబడతాడు. అతను సీజే గ్రూప్ లో డ్రైవర్ అని చెప్తాడు. ఇతను మైకేల్ మనిషి అని జడ్జ్ అంటాడు. అయినా విచారిస్తాడు విజయ్. ఆ సంఘటన జరిగిన రోజు ఎక్కడున్నావు అంటే ఇంట్లో ఉన్నా అని అబద్ధం చెప్తాడు.
తర్వాత ఒక కారును నడిపావని, అందులో నువ్వు ఉన్నావని అంటాడు. దానికి రాబిన్ నేను ఏ కారు నడపలేదు అని చెప్తాడు. రాబిన్ మొత్తం అబద్ధం చెప్తాడు. తర్వాత పూర్ణిమ అతన్ని విచారించి అతనికి మతిమరుపు ఉందని, మొబైల్ మర్చిపోతాను, ఆ రోజు కారులో తన మొబైల్ మర్చిపోయాను అని అంటాడు. తర్వాత కోర్టు వాయిదా వేయమని విజయ్ అంటే కుదరదు అని జడ్జి చెప్తాడు. రాబిన్ కార్ నడిపినట్లు నిరూపిస్తే చాలని విజయ్ ఆహానా పోలీసులతో చెప్తాడు. ఈ కేసులో విజయ్కి ఇంకేదైనా క్లూ దొరుకుతుందా అని పూర్ణిమ తన తండ్రిని అడుగుతుంది. ఛాన్స్ లేదని రాజశేఖర్ అంటాడు. తర్వాత విజయ్ సీసీటీవీని పరిశీలిస్తాడు. ఆహానా కాల్ చేసి ఒక విషయం చెప్తాడు. తర్వాత రోజు కోర్టులో విచారణ జరుగుతుంది. మైకేల్ స్నేహితులు బోరులో నిలబడతారు. ఆ రోజు రిసార్ట్ కు వచ్చినట్లు వారు చెప్తారు. ఏదైనా క్రాస్ ఎగ్జామిన్ చేస్తారా అని జడ్జి అడిగితే తర్వాత చేస్తానని అంటాడు. అలా ముగ్గురిని విచారించిన తర్వాత చివరిగా రిసార్ట్ ఓనర్ ను కూడా విచారిస్తే తనను కూడా మైకేల్ రిసార్ట్ కు వచ్చినట్లు చెప్తాడు. అతన్ని ఏమైనా క్వశ్చన్ అడుగుతారా అంటే విజయ్ అతన్ని విచారిస్తాడు. సీసీ కెమెరాలు ఎందుకు లేవంటే అవసరం లేదని చెప్తాడు. నెక్స్ట్ ఆహానా కోసం అడిగితే తన జూనియర్ లాయర్ ఇంకా రాలేదని చెప్తుంది. తర్వాత మైకేల్ ఫ్రెండ్స్ ను విచారించాలని ఒక్కొక్కరిని మాత్రమే విచారిస్తానని అంటాడు. మైకేల్ ఏ కారులో వచ్చాడు, ఆ కార్ కలర్ ఏంటి, అతను ఏ డ్రెస్ వేసుకున్నాడు అని ప్రశ్నలతో వాళ్లను తికమక పెడుతూ ఉంటాడు విజయ్. దానికి పూర్ణిమ అడ్డు చెప్తుంది. తర్వాత మరో ఫ్రెండ్ ను అడిగితే అతను తడబడతాడు. నెక్స్ట్ ఫ్రెండ్ ఏది గుర్తుకు లేదని చెప్తాడు. తర్వాత ఓ లేడీని ప్రశ్నిస్తాడు. తను చాలా ఇబ్బంది పడుతుంది. ఒక అమ్మాయిని మైకేల్ దారుణంగా రేప్ చేశాడు. నువ్వు చెప్పే సాక్ష్యంపై తీర్పు ఆధారపడి ఉంది అని అంటాడు విజయ్. దాంతో తను ఎమోషనల్ అవుతుంది. తర్వాత హస్బెండ్ పై కోపడుతుంది. అదే సమయంలో ఆహానా పెన్ డ్రైవ్ తీసుకుని వస్తుంది. దాన్ని పూర్ణిమ ఒప్పుకోదు. రాబిన్ సాక్ష్యం తప్పు అని విజయ్ వాదిస్తాడు. దాన్ని జూమ్ చేసి చూస్తే అక్కడ రాబిన్ ఉంటాడు. అప్పుడెప్పుడో జరిగిన సంఘటన, దీన్ని బట్టి ఎలా నిర్ధారిస్తారు అని పూర్ణిమ అంటుంది. మైకేల్ టెన్షన్ పడతాడు. తర్వాత ఇదే మైకేల్ పై ముంబైలో ఒక రేప్ కేసు కూడా ఉందని ఒక ఎఫ్ఐఆర్ ఇస్తాడు విజయ్. అందరూ షాక్ అవుతారు. 2 కేసుల్లో ఒక్కడే నిందితుడు అని, అతనికి ఇలాంటి క్రైమ్ చరిత్ర ఉందని చెప్తాడు. దాంతో కోర్టు చెప్పనంత వరకు అతను దోషి కాడు అని పూర్ణిమ అంటుంది. కేసు గెలిచినట్లే కదా అని మహమ్మద్ అంటాడు. కానీ విజయ్ అది ఖచ్చితంగా చెప్పలేము అని అంటాడు. ఈ కేసులో మనకు ఒక ఐ విట్నెస్ ఉంటే బాగుండు అని విజయ్ అంటాడు. అయితే ఈ కేసు గెలవలేమా అని మహమ్మద్ బాధపడతాడు. లాస్ట్ హియరింగ్ రోజు ఒక పని చేస్తా, చూద్దాం ఏం జరుగుతుందో అని విజయ్ అంటాడు. కోర్టులో కేసు నడుస్తుంది. ఇది సాధారణమైన కేసు కాదని, నిందితుడు చాలా తెలివిగా చేశాడని విజయ్ చెప్తాడు. మైకేల్ తన పెళ్లికి పిలవడానికి తన ఫ్రెండ్ ఇంటికి వస్తాడు. తన స్నేహితుడు ఇల్లు కనుక్కునే క్రమంలో సారాను చూస్తాడు. తన పేరెంట్స్, పని మనిషి ఇంట్లో ఉండరన్న విషయాన్ని తెలుసుకుంటాడు. తన కంపెనీలో పనిచేసే డ్రైవర్ కు ఫోన్ చేసి ఒక కారును తప్పించుకొని తన కారును, మొబైల్ ను అతనికి ఇచ్చి రిసార్ట్ కు పంపిస్తాడు. సారా ఒంటరిగా ఉండడం చూసి ఇంట్లోకి వెళ్లి కాండోమ్ యూజ్ చేసి తనను రేప్ చేస్తాడు. అరిస్తే చంపేస్తా అని బెదిరించడంతో సారా సైలెంట్ గా ఉండిపోయింది. ఆ సమయంలో తన నైపుణ్యంతో అతని ముఖాన్ని తడిమింది. తన రూపాన్ని ఒక స్కల్ప్చర్ రూపంలో చేసింది. దాన్ని ఆధారంగా చేసుకునే పోలీసులు అరెస్ట్ చేశారు. అతనే మైకేల్ అని విజయ్ చెప్తాడు. చట్టం చేతుల్లో నుంచి తప్పించుకోవాలనుకుని ప్రయత్నాలు చేశారు. కానీ చట్టం ముందు ఎవరు తప్పించుకోలేరని విజయ్ అంటాడు. తర్వాత పూర్ణిమ లేచి కథ చాలా బాగుంది అని అంటుంది. మైకేల్ చేసినట్లు ఏ ఒక్క బలమైన ఆధారం లేదని అంటుంది. విక్టిమ్ బ్లైండ్, తప్పు చేసింది ఎవరో చెప్పే ఒక్క ఐ విట్నెస్ కూడా లేదని, అలాగే ఒక స్కల్ప్చర్ ఆధారంగా మైకేల్ దోషి అంటున్నారు. ఇంతకీ తను స్కల్ప్చర్ ఆర్టిస్ట్ అని ఎలా చెప్పగలరు అని పూర్ణిమ అంటుంది. అదే సమయంలో విజయ్ లేచి తను ప్రొఫెషనల్ స్కల్ప్చర్ ఆర్టిస్ట్ అని అంటాడు. కావాలంటే తనను కోర్టు పరీక్షించాలని అంటాడు. ఇది కోర్టు సమయాన్ని వృధా చేయడం అని పూర్ణిమ అంటుంది. జడ్జ్ దీనిలో తప్పు ఏముంది అని అంటాడు. ఇది చారిత్రక తీర్పు అవబోతుందని విజయ్ అంటాడు. జడ్జి సారాతో మాట్లాడి తాను రెడీగా ఉందని తెలుసుకుంటాడు. ఈ కోర్టులో ఉన్న ఎవరైనా ఒకరిని సెలెక్ట్ చేద్దామంటే పూర్ణిమ లేచి అతన్ని మేమే సెలెక్ట్ చేస్తామని, తనకు 5 నిమిషాలు మాత్రమే టైం ఇవ్వాలని, ఒంటరిగా ఉండాలని అంటుంది. ఇదే విషయాన్ని మీడియా కూడా చెప్తుంది.
తర్వాత సారా దగ్గర రాజశేఖర్ కూర్చుంటాడు. సారా తన ఫేస్ ను తడుముతుంటే రాజశేఖర్ తనను హరాస్ చేస్తాడు. ఇక నువ్వు ఎవడికో పుట్టావు, ఎవడినో డాడీ అని పిలుస్తున్నావు, ఎవడో రేప్ చేశాడు అని బాధ పెడతాడు. అంతేకాదు నువ్వు రేప్ చేసినప్పుడు బాధపడలేదు, ఎంజాయ్ చేశావు అని అంటాడు. మీ అమ్మ బజారుది అని దారుణంగా మాట్లాడతారు. సారా ఏడుస్తుంది. టైం అయిపోయిందని రాజశేఖర్ వెళ్ళిపోతాడు. తర్వాత సారా స్కల్ప్చర్ చేయడానికి సిద్ధమవుతుంది. కేరళలో ఒక న్యాయస్థానం రాత్రి కూడా పనిచేస్తుందని మీడియాలో చెబుతూ ఉంటారు. ఇక మరోవైపు పూర్ణిమ మైకేల్ ఫ్యామిలీతో మాట్లాడుతుంది. జడ్జ్ అక్కడే పడుకుంటాడు. సారా విగ్రహం పూర్తి చేస్తుంది. విజయ్ నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ రోజు కోర్టు మొదలవుతుంది. జడ్జ్ వస్తాడు. సారా చేసిన బొమ్మను తీసుకొస్తారు. జడ్జి ముందు నిలబెడతారు. రాజశేఖర్ను పిలుస్తారు. ఆ విగ్రహాన్ని తిప్పమని చెప్తాడు. పూర్ణిమ చూసి షాక్ అవుతుంది. విజయ్ కళ్ళు చెమురుస్తాడు. రాజశేఖర్ విగ్రహాన్ని చూసి షాక్ అవుతాడు. మైకేలే రేప్ చేశాడని కోర్టు నమ్ముతుంది. అతన్ని ఏ శిక్ష వేయమంటారు విజయ్ అని జడ్జి అడుగుతాడు. ఇది ఖచ్చితంగా ప్రతి స్త్రీ గురించి ఆలోచించాల్సిన విషయం. ఇలాంటి వారికి జీవిత ఖైదుతో పాటు భారీ జరిమానా విధించాలని అంటాడు. ఇక దీనిపై మీరు ఏమంటారు అని పూర్ణిమను అడిగితే అతని వయసు, విద్యను పరిగణలోకి తీసుకొని శిక్షను తగ్గించండి అని పూర్ణిమ అంటుంది. ఈ కేసులో దోషిగా తేలినందుకు జీవిత ఖైదుతో పాటు 2 లక్షల రూపాయలను జరిమానా విధిస్తాడు జడ్జ్. విజయ్కి అందరూ కంగ్రాట్స్ చెప్తారు. ఇదే విషయాన్ని మీడియా చెప్తుంది. వర్గీస్ ను, రాజశేఖర్ ను కామెంట్స్ అడుగుతారు. ఇక దీనికంటే పై కోర్టు ఉంది కదా అని రాజశేఖర్ అంటాడు. ఇక తర్వాత సీన్ లో మహమ్మద్ విజయ్ కు థ్యాంక్స్ చెప్పి మా అమ్మాయికి ఒక ఆశ ఉందని చెప్తాడు. సారా విజయ్ దగ్గరకు వచ్చి అతని మొహాన్ని వేళ్లతో తడుముతుంది. విజయ్ ఎమోషనల్ అవుతాడు. సారా దండం పెడుతుంది. విజయ్ వెళ్లిపోతాడు. సారా తన ఫేస్ కు కట్టుకున్న క్లాత్ తీసేస్తుంది. ధైర్యంతో కోర్టు బయట నడుచుకుంటూ వస్తుంది. మీడియా కవర్ చేయడానికి ముందుకు వస్తారు. కానీ ఎవరు కెమెరాలు ఆన్ చేయరు. ఒకరు చేయబోతుంటే వద్దని రిపోర్టర్ వారిస్తుంది. అందరూ సారాను చూస్తారు. ఆహానా విజయ్ నడుచుకుంటూ సాధారణంగా వెళ్లడం చూస్తుంది. ఇక లాయర్ విజయ్ మోహన్ అలా కోర్టు బయటకు నడుచుకుంటూ వెళతారు. ఇది నేరు మూవీ కథ. మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలో మాకు కామెంట్ త్రూ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.